ప్రధానంగా కోర్టు నెల రోజుల ఫుటేజ్ అని చెప్పిన తర్వాత కూడా సిట్ అధికారులు రికవరీకి వెళ్ళినప్పుడు కేవలం 2 రోజుల ఫుటేజే లభించింది, మిగిలిందంతా కూడా ఎరేజ్ అయిపోయిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దిశగా ఏమన్నా రికవరీ చేసే అవకాశం ఉందా డేటానంతా కూడా, లేదా అసలు అది ఎలా మిస్ అయింది, దీని కారకులు ఎవరనే ఇన్ఫర్మేషన్ ఏమన్నా గ్యాదర్ అయిందా? అవును విజయ చంద్రిక, ప్రధానంగా ఈ కేసులో మొత్తం కేసులో అందరూ కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం పోలీస్ పరంగా చూస్తున్నాం, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనేక నేరాలను నియంత్రించారు. అనేక కేసుల్లో చిక్కుముడి కేసులు కూడా దొంగలను పట్టుకున్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా చిక్కుముడితో కూడిన అంశమే. ఒక పక్కన నాగరాజు మొదటి నుంచి తాను సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు మాత్రం అన్ని వేళ్లు అతని వైపే చూపించాయి. ఇప్పుడు నాగరాజు పాత్ర ఎంతవరకు ఉంది, అతనితో పాటు వారు చెప్పిన విధంగా మార్కాపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన సందర్భంలో కానీ సీసీ కెమెరాల ఫుటేజ్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక హోటల్లో ప్రైవేట్ హోటల్లో ఉంచి ఇబ్బంది పెట్టారనేది ఒక ఆరోపణ. అక్కడి నుంచి కృష్ణా పోలీసులు తరలించారు అని పరిణామ క్రమం ఎలా అయితే చెప్తున్నారో అక్కడ ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు తప్పకుండా ఉంటాయి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. అది ప్రత్యేకించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ ప్రధాన ద్వారం దగ్గర నుంచి లోపల సిఐ ఛాంబర్కు వెళ్ళే మార్గం వరకు అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరు వచ్చినా కూడా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సాయి కృష్ణని అతను తీసుకువచ్చిన డేట్లో కావచ్చు, అతను విచారించిన తేదీలకు సంబంధించి కావచ్చు, ఇంకా మరికొన్ని రోజుల్లో కూడా ఫుటేజ్ మాయమైన ఘటన మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ ఘటన బయటికి రాకుండా ఉండకూడదని కొంతమంది చేసి ఉంటారు అనేది సిట్ చాలా బలంగా విశ్వసిస్తుంది. అందుకని కొంతమంది ఈ సీసీ కెమెరాల పర్యవేక్షకులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన నిపుణులను కూడా పిలిపించారు. నిన్న రాత్రే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ సీసీ ఫుటేజ్ సంబంధించి హార్డ్ డిస్క్లు అన్ని కూడా స్వాధీనం చేసుకుని మరో చోట కూడా తరలించారు. అక్కడ ఇప్పటివరకు నిక్షిప్తమైన సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే మొత్తం డేటా ఎరైజ్ అయితే ఎవరైతే చేస్తారో ఆ డేటాను రికవరీ చేసుకునేందుకు కూడా సాంకేతికపరమైన నిపుణులు కూడా పిలిపించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ అయితే అంతర్గతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కేవలం సీసీ ఫుటేజ్ ఇది కూడా నిన్న కోర్టులో సబ్మిట్ చేయాలి అని చెప్పి కోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టుకు సమర్పించిన రికార్డు చూసిన తర్వాతే ఈ మాయమైన ప్రక్రియ కూడా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ సిట్ కావచ్చు, పోలీసులు దర్యాప్తు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, దర్యాప్తు మధ్యలో ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఒక్క అంశం కూడా బయటికి రాకుండా చాలా రహస్యంగానే మొత్తం విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ మాయం సంబంధించి మాత్రం కోర్టులో వారు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగానే కొంత సీసీ ఫుటేజ్ మాయమైనట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వాటికి సంబంధించి కూడా ఫుటేజ్ కనుక మొత్తం సేకరించగలిగితే ఇందులో మరి కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. వీటికి సంబంధించి కూడా ప్రక్రియ మొదలవుతుంది. రేపు ఈ మొత్తం వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.